ట్రంప్ టారిఫ్ టెన్షన్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాతనే ప్రాబ్లం మళ్ళీ చాలా పెద్ద అయిపోయింది. ఇందులో ఏదైనా సరే రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నందుకు ఏదైనా స్వీట్ వార్నింగ్ లాగా ఆ యాంగిల్ ఏమైనా చూడొచ్చా? బేసిక్లీ అదే ఎక్స్క్యూజ్ అదే ఉండే కదా, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం దానికోసం మీ మీద అది కాకుండా ట్రంప్ అబౌట్ 3 నెలల ముందు చిన్నగా మార్పు తీసుకొచ్చింది. చిన్నగా చాలా పెద్ద మార్పు, ఎవరికి అనౌన్స్ చేయలేదు ఎక్కువ బయట. ఇండియా నుంచి ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు అదేవిధంగా వెనజువేలాలో ఇన్ఫ్లేషన్ పెరిగి ఎంత అయిందంటే ఒక చిన్న బ్రెడ్ లోఫ్ కొనడానికి ఒక లారీలో తీసుకెళ్లాలంట డబ్బులు. అమెరికా అమెరికా అమెరికా, ట్రంప్ టారిఫ్ టెన్షన్. ప్రపంచాన్ని మొత్తం ఉకిరిబికిరి చేస్తున్న ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. త్రివిక్రమ్ సినిమాలో చెప్పినట్టు ఇతని చర్యలు ఊహాతీతం అన్నట్టుగా ఉన్నాయి. నిన్న డావోస్ లో ప్రధాని మోడీ భుజంపై చేసి తన ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల పైన 50% టారిఫ్ ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది బిజినెస్సా, రాజకీయమా, లేక రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు ఏమన్నా స్వీట్ వార్నింగా, లేదా జియో పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక ఎత్తుగడ? అది ఎత్తుగడే అయితే అసలు చెస్ కనిపెట్టిందే ఇండియా. దీన్ని ఇండియన్స్ ఎలా తిప్పికొడతారు? అసలు ఈ ఎంటైర్ జియో పొలిటికల్ పరిణామాల్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు? కొత్తగా డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళాలా వద్దా? ఆ డాలర్ డ్రీమ్స్ కి పాజ్ ఇవ్వాలా, అసలు మొత్తానికి చంపేయాలా? వాటన్నిటిని మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇంటర్మీడియట్ లో నాకు వద్దన్నా సరే బలవంతంగా ఎంపీసీలో వేశారు సార్. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. బట్ నాకు మీతో జరిగిన ఇంటర్వ్యూ తర్వాత జియో పాలిటిక్స్ అనేది ఇప్పుడు నాకు కొత్త ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది సార్. నాకు ఎప్పటికప్పుడు హై వస్తుంది. థ్యాంక్ యూ, వెల్కమ్. ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది సార్. పన్ను వేరు, సుంకం వేరు, టారిఫ్ అనేది వేరు, ట్యాక్స్ అనేది వేరు. కరెక్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ తో స్టార్ట్ చేద్దాం సార్. ట్యాక్స్ అనేది మీరు ఇంటర్నల్లీ కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ వేస్తారు జనరలీ. కానీ ఒక దేశం నుంచి ఒక దేశంకి ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం, ఒక కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. దాని ప్రతి ఒక్కొక్క దేశం ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మనమేమో కస్టమ్స్ డ్యూటీ అంటాం, కొంతమంది దాన్ని టారిఫ్ అంటారు. సో అంతే, డిఫరెన్స్ ఏం లేదు ఎక్కువ. సో ట్యాక్స్ ఇస్ ఇంటర్నల్ కన్జంప్షన్. ఇప్పుడు మనం జిఎస్టీ తీసుకోండి, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ వచ్చే ముందు ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండే. దాన్ని అన్ని కంబైన్ చేసి జిఎస్టీ చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండే, మిగతా ట్యాక్స్ ఉండే, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్ని కలిపారు. ఎక్సెప్ట్ లిక్కర్, సిన్ ప్రొడక్ట్స్ అంటారు చూడండి, దాని పక్కన పెట్టి మిగతా అన్ని జిఎస్టీ కింద వచ్చేస్తుంది. సిన్ ప్రొడక్ట్స్ దాని మిగతా పక్కన పెట్టి మిగతా అన్ని ఇప్పుడు జిఎస్టీ కింద వచ్చేస్తుంది. అది కూడా 2 బ్యాండే ఉన్నాయి ఇప్పుడు. కానీ మీరు టారిఫ్ పెడుతున్నప్పుడు అది డిఫరెంట్ గేమ్ అయిపోతుంది ఆల్టుగెదర్. ఏ గవర్నమెంట్కి ఎప్పుడు కావాలంటే టారిఫ్లు మార్చుకోవచ్చు. సో దాన్ని ఒక ఫార్మాట్లో తీసుకురావడానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక యుఎన్ బాడీ క్రియేట్ చేస్తారు. WTO ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లాగా. మీకు బ్రిటన్కి గొడవ ఉంటే, అంటే భారతదేశానికి బ్రిటన్కి ఒక గొడవ ఉంటే ట్రేడ్ డిస్ప్యూట్ మీద వాళ్ళు WTOకి వెళ్ళొచ్చు. అక్కడ ఒక ప్యానల్ ఉంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇదంతా విన్న తర్వాత ఓకే నో దిస్ ఇస్ మీరు ఇది చేయాలని చెప్తే మనం అది పాటించాలి. కానీ ఇక్కడ రాసి పెట్టలేదు, పాటించకపోతే కూడా ఏం చేయరు. సో WTO ఇప్పుడు దాకా నడుస్తుంది. WTOలోనే డిస్ప్యూట్స్ అంతా సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇంకొక బాడీ ఉండే కాల్డ్ గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. టారిఫ్ అక్కడ వచ్చింది. అంటే బేసిక్లీ మీరు ఎంత టారిఫ్ పెట్టబోతున్నారో దాన్ని ఒక అగ్రిమెంట్గా మార్చుకుంటారు. సో మనం ఇప్పుడు యుఎస్తో టారిఫ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. దట్ స్టిల్ టాక్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. EUతోని ఎల్లుండి సైన్ చేయబోతున్నాం 26-27 వాళ్ళు వచ్చినప్పుడు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి వాళ్ళు EU కమిషనర్ కూడా చెప్తున్నారు. చాలా పెద్ద అగ్రిమెంట్, ఎందుకంటే EU ఇట్ సెల్ఫ్ ఇస్ అబౌట్ $22 trillion ట్రేడ్ వాళ్ళది. హ్యూజ్ బాడీ అది. సో మన యుఎస్తో మనకు జరిగిన గొడవలో అక్కడ ఏమైనా లాస్ అయితే అది EUతో మోర్ దెన్ ఎనఫ్ కాంపెన్సేట్ అయిపోతుంది. ఓకే. సో మన అక్కడ ఎక్స్పోర్ట్స్ మన ఆల్రెడీ ఉంది ఎక్స్పోర్ట్స్, కానీ ఆ లెవెల్ ఒకటి సపరేట్ డిసైడ్ చేస్తారు. కెమికల్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఫార్మస్యూటికల్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, కార్పెట్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు, టెక్స్టైల్స్కి ఎంత ఛార్జ్, కేటగిరీ వైజ్ ఉంటుంది. అదంతా ఉంటుంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద, ఎందుకంటే భారతదేశ అగ్రికల్చర్ అనగానే చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకంటే మన లోకల్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. డైరీ ఫార్మింగ్, ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్స్టైల్స్ మనం అప్పుడు కూడా మనం ఓకే టెక్స్టైల్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు
ఎవడో 2,500కి షర్ట్ అమ్ముతాడు, ఇంకోటి 500కి అమ్ముతాడు. మీ పర్సెప్షన్ మీద ఉంటుంది. మీరు ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. అమెరికా రేపు వచ్చి 10,000కి అమ్మితే 10,000 కొనడానికి మనుషులు ఉంటారు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ లాగా మీరు దాని మీద ఎంతైనా డ్యూటీ పెంచుకోండి, కొనేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే దట్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంటారు. నాకు ఆ ప్రోడక్ట్ కావాలి, డబ్బులు ఉన్నాడే పోతాడు దానికి, లేవున్నాడు ఇంకా ఆర్డినరీ బైక్ తీసుకుంటాడు. సో ఆస్పిరేషనల్ ప్రోడక్ట్స్ మీద ఇంకోటి ఉంటుంది. సో మన దగ్గర బేసిక్లీ గ్యాట్ అండ్ WTO ఉన్నప్పుడు రెజ్యూమ్ చాలా స్మూత్గా నడుస్తుండే. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా మన దగ్గర వచ్చి స్టీల్ డంప్ చేస్తారు. డంపింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే వాళ్ళు మనం తయారు చేసే కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో మన కంట్రీలో తీసుకొచ్చి పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ విలువ 100 రూపాయలు తయారు చేయడానికి, వాళ్ళు ఏం చేస్తారు 70 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. అప్పుడు మన ఇండస్ట్రీ ఏమవుతుంది, బంద్ అయిపోతుంది. స్టీల్ ఉండొచ్చు, అల్యూమినియం ఉండొచ్చు, ఏదైనా. చైనా డంపింగ్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎందుకు చేస్తారంటే డంపింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్యాక్సెస్ కానీ, ల్యాండ్ కానీ. చైనా డిక్టేటర్ కదా, వన్ పార్టీ రూల్. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే న్యాయం. అక్కడ కోర్టు లేదు, ఏం లేదు. మన దగ్గర అట్లా కాదు కదా, కోర్టుకి వెళ్తాడు, లేకుంటే ఇంకేదైనా డిస్ప్యూట్ మెకానిజంలో వేసిస్తాడు, అక్కడ పోతుంది అది. ఇట్లాంటి పరిస్థితి కాకుండా చైనా ఏం చేస్తారు, డంప్ చేస్తారు. మన దేశం అన్ని దేశాలు డంప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈవీ వెహికల్స్ ద లేటెస్ట్ డంపింగ్ ఫర్ దెమ్. ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకంటే యూరోప్లో తీసుకెళ్ళి విపరీతంగా పడేస్తున్నారు. వాడు 30 లక్షలకు ఒక ఈవీ అంటే వీడెళ్ళి నాకు 15 లక్షలు ఇస్తాను తీసుకో అని చెప్తే ఎవడైనా 15 లక్షలు తీసుకుంటాడు. ముందు అవసరం అనేది సెకండరీ, తక్కువ కోసం ముందు తీసుకుందాం మెంటాలిటీతో ఉన్నా సరే వచ్చి డంప్ చేసేసి తీసుకుంటారు. కరెక్ట్. ఎందుకంటే చైనీస్ ప్రొడక్షన్ అంత ఎక్కువ, వాళ్ళు ఎక్కడైనా పడేయాలి కదా తీసుకెళ్ళి. సో అక్కడ పడేస్తారు అనమాట. సో ముందు చైనీస్ ప్రొడక్ట్స్ అంతా బాగా లేకుండే క్వాలిటీలో. మనం ఎప్పుడు జోక్ చేస్తుండే ఇది 6 నెలలు మేడ్ ఇన్ చైనా 6 నెలలు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు BYD లాంటి కార్స్ చూడండి, ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇన్ క్వాలిటీ. నో లెస్ దెన్ ఇండియన్ కార్స్ కన్నా ఇప్పుడు అవి ఎక్కువగా కనబడుతున్నాయి. టెస్లా లాంటి కార్ల కన్నా ఎక్కువ అమ్మడబోతున్నాయి ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో చైనా ఉన్నారన్నమాట. ఇప్పుడు యుఎస్కి ఏం జరిగిందంటే వెన్ ఎస్పెషలీ ఈ జిమ్మీ కార్టర్ టైం నుంచి చూసుకుంటూ వస్తే మనం యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్కాంపిటేటివ్గా అయిపోయింది. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బహుశా మీరు ఫస్ట్ టైం వింటారు నా దగ్గర నుంచి. వెన్ ద ప్లంబర్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్. మీరు ఒక ట్యాప్ తీసుకొచ్చారు మీ ఇంట్లో ఫిట్ చేయడానికి, 500 రూపాయలు కొనుక్కొచ్చారు మార్కెట్ నుంచి. ప్లంబర్ని పిలుస్తాడు, వాడంటే నేను వస్తాను 1000 రూపాయలు పడితే ఫిట్ చేయడానికి అంటాడు. అప్పుడు మీరు ఆలోచిస్తారు, ట్యాప్ విలువ 500, వాడేమో 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఇది యుఎస్ లో జరుగుతుంది ఇప్పుడు. మన దగ్గర ఏం చేస్తాం మనం, వాడు వస్తే సరే అని చెప్పి వాడు వచ్చినప్పుడు చిన్న 3-4 పనులు చేపించుకుంటాం. మరి అది కొంచెం గడ్డ పోయింది చూడు, ఇది కొంచెం లీక్ అవుతుంది, ఆ వాషర్ పోయిందని అది చేపించుకుంటాం. క్లాసిక్ ఇండియన్ మెంటాలిటీ. ఓకే, సో మనం ఓవరాల్ మన దగ్గర ఉంది. దానికోసం అర్బన్ క్లాప్ లాంటి కంపెనీస్, అర్బన్ కంపెనీ లాంటి సెటప్ చేస్తారు. ఎందుకంటే దే రియలైజ్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ఇట్. సో మీకు ముందే తెలిసిపోతుంది రేట్ ఇంత అని. ప్లంబర్ వస్తాడు 250, ఏసీ మెకానిక్ వస్తే ఇంత, కిచెన్ హుడ్ క్లీన్ చేయడానికి వచ్చే ఇంత, చాలా క్లియర్, బాత్రూమ్ క్లీన్. సో మీకు ఒక రేట్ డిఫైన్ అయిపోతుంది. అమెరికా బికమ్ అన్ అన్కాంపిటేటివ్ ఎకానమీ. ఎందుకంటే వారు పర్ అవర్ డాలర్ వాళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళది. దానికోసం మన దగ్గర చాలా మంది అమెరికాలో వెళ్ళి పని చేయాలంటారు. ఎందుకంటే అక్కడ వెళ్తే నాకు ఇక్కడికన్నా ఒక 20%, 30% జీతం వస్తుంది ఎక్కువ అని చెప్పేసి. ట్యాక్స్ కట్టాలి అక్కడ. హెల్త్ కేర్ ఇస్ నా మెస్ అమెరికాలో. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు బతుకుతారు, లేకుంటే మీరు రోడ్డు మీద చనిపోతారు. చాలా క్లియర్. ఇండియాలో ఇగ్నోర్ చేసినట్టుగా కదా కంపల్సరీ. అక్కడ ఒక డాక్టర్ మీరు కలవడానికి వెళ్ళి నాకు చెస్ట్ పెయిన్ ఉందంటే సరే మందు వేసుకో, తర్వాత వారం తర్వాత రమ్మంటాడు. సార్ ఈసీజీ ఏం లేదు, ఇల్లు అంతే అయిపోయింది. మన దగ్గర అట్లా కాదు కదా, మన దగ్గర మొత్తం చూసుకుంటాడు. మనం వాట్ ఎవర్ వి క్రిటిసైజ్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్, స్టిల్ ఒక డాక్టర్ ఉంటాడు. 500 రూపాయలు ఇస్తే ఒక డాక్టర్ చూసుకుంటాడు మిమ్మల్ని, అట్లీస్ట్ నైబర్హుడ్ డాక్టర్. అది కాదు యూఎస్లో. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు పడిపోయింది, విపరీతంగా పడిపోయింది. సో చైనా అదే టైంలో పికప్ అయింది. వీఆర్ టాకింగ్ ఆఫ్ late 80s. చైనా పికప్ ఏం చేశారు, చైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, ల్యాండ్ బ్యాంక్స్ క్రియేట్ చేశారు, ఇన్సెంటివ్స్ ఇచ్చారు కంపెనీస్కి. కంపెనీస్ ఏం చేశారు, ఇదే కారు యూఎస్లో తయారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $30,000, $10,000, $20,000 తీసుకుందాం. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ నంబర్, ఇట్స్ నాట్ కరెక్ట్. అదే కార్ చైనా అంటాడు మేము $10,000 తయారు చేసి ఇస్తా అంటారు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి కొంటారు, ఎక్కడైతే కాస్ట్ ఎఫెక్టివ్ ఉందో అక్కడి నుంచి కొంటారు. సో ఇది జరుగుతుంది. దీనికన్నా ముందు జాపనీస్ వాళ్ళు మొదలు పెట్టారు, కానీ జాపనీస్ వాళ్ళు రేట్ తగ్గించలేదు, వాళ్ళ క్వాలిటీ మీద ఆడారు వాళ్ళ గేమ్. ఒక టయోటా కానీ, ఒక కార్ అయితే, లేకుంటే ఒక సోనీ లాంటి టీవీ కానీ, ఒక మ్యూజిక్ సిస్టమ్ షార్ప్ లాంటిది, ఇట్లాంటిది మీరు క్వాలిటీ మీద తీసుకున్నారు. చైనా ప్రైస్ మీద తీసుకుంటారు. చైనా ఏం చేశారంటే మొత్తం యుఎస్ మార్కెట్ ఎత్తుకెళ్ళిపోయారు. స్టీల్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ దెట్ ద సేమ్ థింగ్. స్టీల్ ఆల్సో దే టుక్ అవే ద ఎంటైర్ మార్కెట్. స్టీల్ లేదు ఇప్పుడు అమెరికాలో, స్టీల్ కంపెనీలు అన్ని బంద్ అయిపోయినాయి. ఉన్నాయి అక్కడెక్కడ కొన్ని. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్ అయింది.
ఒక టైంలో ఫోర్డ్ లాంటి కార్ కంపెనీ మొదలు పెట్టినది, అంటే క్రైస్లర్ కానీ మిగతా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న అమెరికా ఇప్పుడు స్ట్రగ్లింగ్ అని, ఎందుకంటే వాళ్ళు అన్కాంపిటేటివ్ అయిపోయారు. వేజెస్ అంత హై ఉంది అమెరికాలో, తగ్గించలేరు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ హై అయిపోయింది. సో ఇట్స్ రాక్ ఎట్ ద హార్ట్ ప్లేస్ అంటాం మన ఇంగ్లీష్ లో. సో దే కాంట్ ఎస్కేప్. సో ఆ పరిస్థితి నుంచి మరి టారిఫ్లు మొదలైనవి. అంటే ఇప్పుడు నేను చైనీస్ వాళ్ళు తీసుకొచ్చి నా కంట్రీలో పడేస్తే నా లోకల్ ఇండస్ట్రీని నేను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాను, అక్కడే ఈ టారిఫ్ వచ్చింది. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే నేను 100% డ్యూటీ పెడతాను నీ మీద. అప్పుడు నా ప్రోడక్ట్ నీ ప్రోడక్ట్ సేమ్ వాల్యూ అయిపోతుంది. అప్పుడు అమెరికన్ కన్స్యూమర్ డిసైడ్ చేస్తాడు నేను అమెరికన్ ప్రోడక్ట్ కొనాలా చైనీస్ ప్రోడక్ట్ కొనాలి. డిఫరెన్స్ లేనప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ తీసుకుంటాడు. సర్వీస్ ప్రాబ్లమా ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అక్కడ తీసుకుంటాడు. ఇది బేసిక్. ఇప్పుడు లోకం ఏమైపోయిందంటే WTO కూడా కొంచెం వీక్ అయిపోయారు, కొంచెం చాలా వీక్ అయిపోయారు. ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. గ్యాట్ అయితే డైడ్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత ప్రతి కంట్రీ వాళ్ళ టారిఫ్లు పెట్టుకుంటున్నారు. సో మనం ఏం చేస్తాం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సైన్ చేస్తాం. ఇట్లాంటి దాంట్లో మనం డిసైడ్ చేస్తాం, ఓకే నువ్వు నాకు షుగర్ పంపిస్తున్నావా, నేను ఇంత ఛార్జ్ చేస్తా దాని మీద కస్టమ్స్ డ్యూటీ 10%, 15%. నా వైపు నుంచి నేను ఏమైనా పంపిస్తాను మీరెంత ఛార్జ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వీల్ కమ్ టు అన్ అగ్రిమెంట్ అన్నమాట. చాలా ప్రోడక్ట్స్ అది కూడా మన బలాలు బలహీనతలు మీద ఉంటుంది కదా, మనం ఏమి ఇవ్వగలుగుతాము, మనం తీసుకోగలుగుతాము, దాని తగ్గట్టుగానే ఉంటాయి అవన్నీ. కరెక్ట్. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అక్కడ కూడా కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో తయారు చేసిన రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్ తీసుకెళ్లి యూరోప్ లో అమ్మలేరు, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. మీరేం చేసుకుంటారు, మీరు అమ్మలేరు అక్కడ. సో యూ హ్యావ్ టు క్రియేట్ అ ప్రోడక్ట్ ఫర్ దట్ మార్కెట్ అన్నమాట. అండ్ క్వాలిటీ వైజ్ ఆల్సో, సేఫ్టీ స్టాండర్డ్స్ వైజ్, స్టీల్ అనే ఏదైనా కానీ వాళ్ళ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ పెట్టి మీరు అమ్మొచ్చు అక్కడ మార్కెట్లో. సో ఈ టారిఫ్ వచ్చిన తర్వాతనే మనం ఈ ఒక్కొక్క కంట్రీ వాళ్ళ ఇంకో కంట్రీతో అగ్రిమెంట్ సైన్ చేయడం మొదలు పెట్టారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. మిగతా నేను చెప్పినట్ల ఒక బైలాటరల్ అగ్రిమెంట్ ఉండొచ్చు ఏదన్నా. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లం మళ్ళీ చాలా పెద్ద అయిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు అతను చూసారా ఇది నేను నా యుఎస్ కోసం చేస్తున్నాను అని చెప్పి సమర్థించుకోవడానికి అతనికి 100 కారణాలు ఉంటాయి. కానీ డావోస్ లో జరిగిన ఏదైతే ఆ మీటప్ ఏదైతే ఉందో అక్కడ అంత పొగిడి ప్రధాని మోడీ నా ఫ్రెండ్ అని చెప్తూనే 50% సార్, లైక్ 50% అనేది టారిఫ్ విధించడం. అంటే ఇందులో ఏదైనా సరే రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నందుకు ఇదేమైనా స్వీట్ వార్నింగ్ లాగా ఆ యాంగిల్ ఏమైనా చూడొచ్చా? బేసిక్లీ అదే ఎక్స్క్యూజ్ అదే ఉండే కదా, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం దానికోసం మీ మీద 25% వేస్తున్నాం. దానికన్నా ముందు 25 ఉండే, అడిషనల్ 25 ఇది. చైనా మనకన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి. చైనా మీద విధించారా ఏమైనా? ఏం విధించలేదు, ఎందుకంటే దమ్ లేదు. అవును, చైనీస్ మీద చేశారు వీళ్ళు. దానికన్నా ముందు చైనీస్ మీద మేము 250%, 500% పెట్టిపోతాం. చైనీస్ ఏం చేశారు, రేర్ ఎర్త్స్ అండ్ మ్యాగ్నెట్ సప్లై బంద్ చేసేసారు. కథ దిగి వచ్చారు ఇమీడియట్గా యుఎస్. అరే తప్పైందన్న, సారీ మిస్టేక్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు టారిఫ్ అంతా. మనకన్నా ఎక్కువ గ్యాస్ రష్యా దగ్గర నుంచి కొంటున్నది యూరోప్. వాళ్ళ మీద ఏం పెట్టలేదు వాళ్ళ మీద టారిఫ్. అమెరికా రష్యా దగ్గర నుంచి యురేనియం కొనుక్కుంటారు, ఇదే అమెరికా. వాళ్ళ మీద ఏం టారిఫ్లు పెట్టుకోలేదు. భారతదేశం ఎందుకు దొరికామంటే దే ఫీల్ దట్ మనం చాలా మట్టుకు ఆయిల్ కొంటున్నాం రష్యా దగ్గర నుంచి. ఇది బైవర్ చెప్పారు మనకు కొనమని, బైడెన్ చెప్పారు. ఫార్మర్ యూఎస్ టర్మ్లో మనకేం చెప్పారంటే ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ రష్యా నుంచి మార్కెట్ నుంచి తీసేసినప్పుడు, రష్యాని బ్యాన్ చేసినప్పుడు ప్రైస్ వెంట్ టు ద రూఫ్. $90, $100 బ్యారెల్కి వెళ్ళిపోయింది. చాలా నేషన్స్ స్ట్రగుల్ చేస్తున్నారు. అప్పుడు బైడెన్ ఏమన్నారు, మీరు పని చేయండి, 2 దేశాలు ఉన్నాయి కదా ఎక్కువ కొనుక్కుంటుంది, చైనా అండ్ ఇండియా రష్యన్ ఆయిల్. చైనా వాళ్ళు అమ్మడానికి కాదు, చైనా వాళ్ళ ఇంటర్నల్ కన్జంప్షన్ కొనుక్కుంటున్నారు. చాలా హ్యూజ్ కన్జంప్షన్ ఉంది వాళ్ళకి ఆయిల్. వెనిజువేలా నుంచి మన దాకా తీసుకున్నారు వాళ్ళు. 90% వెనిజువేలన్ ఆయిల్ వాజ్ గోయింగ్ టు చైనా. 60% ఆయిల్ చైనాది రష్యాకి వెళ్తుంది ఇప్పుడు ఆఫ్టర్ ద బ్యాన్. 40% మనం కొనుక్కుంటున్నాం. సో యుఎస్ ఏమంటున్నారు, మీరు పెట్టే డబ్బులతోని వాడు బాంబులు తయారు చేసి మళ్ళీ యుక్రెయిన్ మీద వేస్తున్నాడు, దానికోసం మీ మీద టారిఫ్లు పెడుతున్నామని చెప్పి. కానీ మనం ఏం చేసాం, మనం రియాక్ట్ కాలేదు. ఫైన్, నో ప్రాబ్లం. మన కొన్ని ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయినాయి, షిమ్స్ ఎఫెక్ట్ అయినాయి, టెక్స్టైల్స్ ఎఫెక్ట్ అయినాయి, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎఫెక్ట్, ఫుట్వేర్ కొంచెం ఎఫెక్ట్. కానీ మన కొత్త మార్కెట్లు చూసుకున్నాం. నవంబర్ వచ్చేదాకా మన ఎక్స్పోర్ట్స్ పెరిగింది. వేర్ టు యుఎస్ ఇట్ సెల్ఫ్. ఏ విధంగా అదేమైతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ లో ఒక బాస్మతి ఇండియన్, ఓకే, ఇండియన్ ఫ్యామిలీస్ చాలా ఉన్నారు, ఇండియన్ రెస్టారెంట్ చాలా ఉన్నారు. దే కంట్రిబ్యూట్ a lot. సో మన వాళ్ళకి బిర్యానీ తయారు చేయాలి వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఏ రైస్ కావాలి, అమెరికన్ రైస్ వాడలేరు కదా, బాస్మతి కావాలి. బాస్మతి ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియా, పాకిస్తాన్ అంతే. థాయిలాండ్ నుంచి కూడా వస్తుంది, కానీ దట్ ఇస్ కాల్డ్ జాస్మిన్ రైస్. అది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది.
వాళ్ళు ఇండియన్ రైస్లో అకస్టమ్డ్ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు వెళ్తున్న మార్కెట్లో ఐఎమ్ అగైన్ టేకింగ్ ఎ వెరీ నంబర్ వైస్ కరెక్ట్ ఫిగర్ ఉండొచ్చు కాకపోతే $5 కిలో అని చెప్పొచ్చు. ఓకే, దేవర్ బయింగ్ బాస్మతి. ఇప్పుడు టారిఫ్ వచ్చిన తర్వాత అది $7 అయింది. వాళ్ళు అదంతా పక్కన పెట్టి వెళ్ళి అమెరికన్ రైస్ కొని దాంతో బిర్యానీ చేస్తారా? లేదు, చేయరు కదా. సో వాళ్ళు 5 కిలోలు కొనే బదులు 4 కిలోలు కొంటారు. ఫ్యామిలీ కెన్ అఫోర్డ్, 5 కిలోలే కొంటారు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. సో ఎవరు నష్టపోతున్నారు? యుఎస్ కన్జ్యూమర్ ఇస్ పేయింగ్, మనం పే చేయట్లేదు. సో మన వైపు నుంచి ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళు కొనడం మొదలు పెట్టారు. మళ్ళీ అది కాకుండా ట్రంప్ అబౌట్ 3 నెలల ముందు చిన్నగా మార్పు తీసుకొచ్చింది. చిన్నగా, చాలా పెద్ద మార్పు, ఎవరికి అనౌన్స్ చేయలేదు ఎక్కువ బయట. ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక ఆల్మోస్ట్ 10 నుంచి 15 ప్రోడక్ట్స్ మీద డ్యూటీ తగ్గించేశాడు, టారిఫ్. అందులో బాస్మతి, టీ, రైస్, స్పైసెస్ మీకు ఎక్కడ దొరకదు. మీరు మిర్చి కావాలంటే మిర్చి పౌడర్, ఇండియన్ మిర్చి పౌడర్, గుంటూరు కావాలంటే గుంటూరు మిర్చి పౌడర్ కావాలి, కాశ్మీరీ కావాలంటే కాశ్మీరీ, ఇర్రీప్లేసబుల్, మణిపూరి కావాలంటే మణిపూరి. అట్లనే ఉన్నాయి. టర్మరిక్ ఉంటుంది, అది మన నిజామాబాద్ ఎక్కడి నుంచి టర్మరిక్ ఉంటుంది. అట్లాంటి చాలా మటుకు ఇండియన్ ప్రొడక్ట్స్ డ్యూటీ తగ్గించేశాడు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్స్, వాళ్ళ కన్స్యూమర్స్ కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. మా బడ్జెట్ అంతా పోతుంది మొత్తం, మేము ముందు $2,000 నడిపించుకొని ఇప్పుడు మాకు $3,000 అయిపోతుంది, మా ఫ్యామిలీ నడిపించడం లేకపోతుంది. మీరు అంటే పొలిటీషియన్స్ ఎప్పుడు వాళ్ళ మాట వింటారు, వాళ్ళ కాన్స్టిట్యూన్స్. సో ఇమీడియట్లీ తగ్గించేశాడు. ఇది ఇట్లా జరుగుతున్నాడు. మన మీద 50% వేస్తే మనం రియాక్ట్ కూడా కాలేదు. కొన్ని దేశాలు ఏం చేశారు, డెస్పరేట్గా వెళ్ళి వాళ్ళ కాలు మీద పడి, అన్న ప్లీజ్ రక్షించండి, ఏం చేయమంటారు, అన్ని మేము పంపించి అన్ని దానికి 0%. కానీ మేము పంపించింది 15-20 ఉంటుంది, వన్ వే అయిపోయింది మొత్తం. వాళ్ళు ఏం చేయలేకపోయి, వియట్నాం కానీ థాయిలాండ్ కానీ ఇట్లాంటి దేశాలకి అంత ఎకానమీ, పెద్ద ఎకానమీ కాదు వాళ్ళ రూపీ వాల్యూ కూడా, ఐ మీన్ వాళ్ళ కరెన్సీ వాల్యూ కూడా చాలా, కరెన్సీ వాల్యూ ఇప్పుడు మన వాల్యూ కరెన్సీ పడిపోయింది అంటారు ఇండియన్ కరెన్సీ. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే డాలర్ ఇస్ బికమింగ్ మోర్ వీకర్. ఓకే, డీడాలరైజేషన్ నడుస్తుంది, అది సపరేట్ కాన్సెప్ట్ ఇంకోటి. వేర్ పీపుల్ కంట్రీస్, మనం ఇరాన్తో డీల్ చేస్తున్నప్పుడు ముందు వీఆర్ యూజింగ్ ఇరానియన్ కరెన్సీ. తర్వాత వాళ్ళు అన్నారు కరెన్సీ మేము మార్చలేకపోతున్నాం ఇండియన్ రూపీని, మీరు పని చేయండి, మాకు బియ్యం ఇచ్చేసేయండి అన్నారు. ఇంత క్రూడ్ ఆయిల్ తీసుకోండి, ఇంత బియ్యం వేయండి, మాకు తక్కువ ఉంది మా దగ్గర సప్లై, బాటర్ సిస్టమ్. దెన్ రష్యా దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు రూబుల్స్ ఇచ్చేసేయండి, మాకు ప్రాబ్లం లేదు, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎక్కడైనా. సో వీ స్టార్టెడ్ పేయింగ్ ఇన్ రూబుల్స్. సో ఏమైపోయిందో డాలర్ని పక్కన పెట్టేశాం. అదర్వైజ్ అమెరికా పని ఏంటి, డాలర్ ప్రింట్ చేసి లోకంలో పంపిస్తూనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన దగ్గర ఎట్లయితే లైక్ గోల్డ్ పెట్టలేరు వాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు. లాస్ట్ 5 years ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సార్ ఎకనామిక్. ఇప్పుడు అదేవిధంగా వెనజువేలాలో ఇన్ఫ్లేషన్ పెరిగి ఎంత అయిందంటే, ఒక చిన్న బ్రెడ్ లోఫ్ కొనడానికి ఒక లారీలో తీసుకెళ్లాలంట డబ్బులు, అన్ని నోట్లు తీసుకెళ్తే ఒక బ్రెడ్ లోఫ్ వస్తుంది. ఇంకో న్యూస్ కూడా చూసాను సార్, వెనిజువేలాలో బంగారం, ఇప్పుడు కేజీ బంగారం $13 సంథింగ్, ఆ లెవెల్ కి పడిపోయిందని కూడా వచ్చింది బికాస్ ఆఫ్ ఈ ఇన్ఫ్లేషన్ కారణం కదా సార్. సో అదేంటారు, సో బంగారం కాదు, మిగతా ప్రోడక్ట్స్, నార్మల్ ప్రోడక్ట్స్ మనుషులు తినలేకపోతున్నారు, తాగలేకపోతున్నారు. బంగారం చాలా ఫార్, అది ముందు బేసిక్ నెసెసిటీస్. ఇప్పుడు ఇరానియన్ కరెన్సీ చూడండి, ఆల్మోస్ట్ 0 అయిపోయింది డాలర్ కి విలువ. సో ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్, వర్త్ నథింగ్ అన్నమాట. దానికోసం అక్కడ ఇంత పెద్ద గొడవ నడుస్తుంది. సో ట్రంప్ మన మీద టారిఫ్లు వేశారు, మనం ఏం చేసాం, ఏం చేయలేదు, వీ డిడ్ంట్ రియాక్ట్. మనం టారిఫ్, వాళ్ళ మీద టారిఫ్లు పెట్టలేదు. మనం అన్నారు మీరు పంపించుకోండి, మా ప్రజలు కావాలంటే కొంటారు. ఇప్పుడు అమెరికా నుంచి యాపిల్ వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి షాప్లో కొన్నాడు ఎవడు, వాడు చూస్తాడు ఇండియన్ యాపిల్ మన ఇంటి పక్కన రోడ్డు మీద అమ్ముతున్న యాపిల్ చీప్ ఉంటుందా, అమెరికన్ సూపర్ మార్కెట్కి వెళ్ళి మాల్కి వెళ్ళి అమెరికన్ యాపిల్, కెనడియన్ యాపిల్ బాగుంటుంది, మనం ఎక్కడ కావాలంటే మేము కొనుక్కుంటాం, ప్రైస్ మీద ఉంటుంది, క్వాలిటీ మీద ఉంటుంది. ఇది జరుగుతుంది. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఏం బేసిక్లీ ప్రతి దేశం వాళ్ళని చీట్ చేశారు. అమెరికా హెస్ బీన్ చీటెడ్ లాస్ట్ 50-100 సంవత్సరాల నుంచి. మీరందరూ అమెరికా మీద బతుకుతున్నారు. ఐటీ కంపెనీలు అన్ని అమెరికన్ కంపెనీస్ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ డబ్బులు సంపాదిస్తున్నారు. అమెరికన్ వర్కర్స్కి మీరు రోజుకి $100 ఇవ్వాలంటే మీరు $50 పెట్టి ఇండియన్ వర్కర్స్తో H1Bలు పని చేయించుకుంటున్నారు. వీ విల్ నాట్ అలౌ దట్. అసలు అమెరికా అనగానే ఫస్ట్ ఎన్ఆర్ఐ ఇది ఈ ఎకోయింగ్ ఉంటుంది వాళ్ళ పని. ఇప్పుడు $1,00,000 అంటే మన కరెన్సీలో 84 lakhs దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో లైక్ అంత ఖర్చు పెట్టి వీరి దగ్గర నుంచి తీసుకోవడం అవసరమా అని చెప్పేసి ఆ కన్సిడరేషన్ ఎంతవరకు ఉంటుంది లైక్ ఇండియన్స్ కి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి డాలర్ డ్రీమ్స్ ఉంటాయి. ఎంతసేపు యుఎస్ వెళ్దామా, అక్కడ ఎలా సెటిల్ అవుదామా, ఏం చేద్దామా, ఆ డాలర్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలరా? పోయింది. డాలర్ డ్రీమ్స్ ఇస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. ఇప్పుడు కొత్త యుఎస్ ప్రెసిడెంట్ వస్తే కూడా మార్చాడు. ఎందుకంటే అమెరికాలో ఒక కోపం వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది, రేపు బంగ్లాదేశ్ వాడు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతే మనం ఏం చెప్తాం వాళ్ళకి, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటారు.
స్థానికత ట్రంప్ ఫోకస్ చేసింది కూడా అదే అదే కదా. కదా, వాళ్ళ అమెరికన్ ఆడియన్స్, వాళ్ళ అమెరికన్స్ కి ఉద్యోగం ఉండాలి, దాంట్లో తప్పేం లేదు. మీరు బయట నుంచి చూస్తే ఫ్రమ్ అన్ అమెరికన్ పర్స్పెక్టివ్ చూస్తే దాంట్లో తప్పేం లేదు. అమెరికా ఏమంటున్నారు, మా ప్రజలకి మేము ఉద్యోగం, మా పిల్లలు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయితే ఉద్యోగం రావట్లేదు, ఎందుకంటే నువ్వు వచ్చి ఆఫ్ ద రేట్లో పనిచేస్తున్నావు. యాక్చువల్లీ మా అమెరికన్ కంపెనీస్ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు H1Bలో దాంట్లో దీంట్లో. అది నడవకూడదు. మా వాళ్ళకి మీరు సరే ఇండియా నుంచి తీసుకొస్తున్నారా, మాకు ఇచ్చే అదే జీతం వాళ్ళకి ఇవ్వాలంటారు. మళ్ళీ ఇండియా నుంచి ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళు అమెరికన్ వాళ్ళతో పని చేయించుకుంటారు వాళ్ళు. సో ఇదొక ఫ్రాడ్ జరిగింది డెఫినెట్ గా. H1B వాజ్ ఈవెన్ టుడేస్ న్యూస్ పేపర్ ఒక పెద్ద కేసు ఉంది, వేర్ H1B ఫ్రాడ్ అండ్ తెలుగు కంపెనీస్ ని US లో పట్టుకున్నారని చెప్పేసి. తెలుగు స్పీకింగ్ కంపెనీస్ అన్నమాట, తెలుగు సెటప్ తెలుగు స్పీకింగ్ పీపుల్. సో ఇది ప్రాబ్లం. సో ఈ టారిఫ్ లో వాళ్ళేం ఏం చేస్తున్నారంటే మా ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయాలి, మీరు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయకండి. రెండవది, మేము మీకు పంపించినప్పుడు మీరు చాలా హై చార్జ్ చేస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు హార్లీ డేవిడ్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఇప్పుడు కాదు, ఈవెన్ ఫస్ట్ టర్మ్ లో కూడా చెప్పాడు, ఇండియా హార్లీ డేవిడ్సన్ మీద 200%, 250% వేస్తున్నాడు. కాస్ట్ కన్నా సరే ఇది ఎక్కువ ఉంది సార్, టాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏం చెప్పామంటే దానికి ఆస్పిరేషనల్ ప్రొడక్ట్ నేను చెప్పాను, కావాలంటే కొనుక్కుంటాడు. నువ్వు 10 లక్షలు కాదు 20 లక్షలు ఛార్జ్ కొనట్టు ఉంటాడు దాన్ని. సో అది అది సింబల్ ఆఫ్ రిచ్నెస్ లాగా, షో ఆఫ్ లాగా ఒక ప్రోడక్ట్. సో అరే ఇప్పుడే నేను ఒక ఛానల్ నుంచి వస్తున్నాను, ఇంకో ఛానల్ నుంచి అక్కడ బయటికి నిలబడుతున్నప్పుడు ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఒక పొరోడ్ వచ్చిండు, అక్కడ పనిచేస్తున్న పొరోడ్ వచ్చిండు, వాడు వచ్చింది హార్లీ డేవిడ్సన్ బైక్ మీద. అప్పుడు నేను ఆలోచించాను, వాడు హార్లీ డేవిడ్సన్ బైక్ మీద వస్తున్నాడు, ఇక చిన్న ఛానల్లో పనిచేస్తున్నాడు, వాడు ఏం చెప్తారు, వాడు శాలరీ ఎంత ఉంటుంది, వాడు హార్లీ డేవిడ్సన్ ఎందుకు పెట్టుకున్నాడు, అంతే ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చి ఉంటారు, ఈ కుడ్ నాట్ అఫోర్డ్ ఇట్ హిమ్సెల్ఫ్, బట్ దట్ ఇస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. అది బియ్యం కాదు, గోధుమలు కాదు, షుగర్ కాదు, విచ్ ఆర్ ఎసెన్షియల్, దిస్ ఇస్ నాన్ ఎసెన్షియల్. సో ఎనీవే, సో ట్రంప్ ఈ టారిఫ్ పెట్టాడు మన మీద, మన ఎక్స్పోర్ట్స్ అక్కడికి తగ్గిపోయింది. కానీ నవంబర్ దాకా మనం రికవర్ అయ్యాం. దాని తర్వాత మనం ఏం చేస్తాం, దానికన్నా ముందే మోదీ గారు ఏం చెప్పారు, మిగతా కంట్రీస్ లో కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టండి, యూరోప్ కి. సో వీ సైన్డ్ డీల్ విత్ UK, వాళ్ళతోనే ఒక ఒప్పందం పెట్టుకున్నాం. అక్కడికి చాలా ప్రోడక్ట్స్ అక్కడ పోయింది. UAE తోని మనకు టైఅప్ ఉంది ఆల్రెడీ, మనం ఆల్రెడీ వాళ్ళ వెరీ క్లోజ్ విత్ UAE. మనం మొన్న కూడా వాళ్ళ షేక్ అంతా మన దగ్గరకు వచ్చేవాళ్ళ, ప్రెసిడెంట్ అంతా మన దగ్గరకు వచ్చారు. UAE ఇస్ మేజర్ ట్రేడింగ్ పోస్ట్. మూడోది చైనా ఉన్నారు, చైనా కూడా అమ్మడం మొదలు పెట్టారు. రష్యా అని చెప్పారు, మీరు అమెరికా ఏమేమి రిఫ్యూజ్ చేశారు అంతా మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకుంటామన్నారు. ఎందుకంటే మా కోసం మీరు కష్టపడుతున్నారు, మేము మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పాయింట్ లో కూడా ఇదేంటి, నేను ఒక ఎత్తుగడ వేస్తే దానివల్ల మీరు ఇంకా ఫ్రెండ్స్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇంకేమైనా కొత్తగా SCO సమిట్ లో జరిగింది కదా, వాళ్ళు ముగ్గురు నిలబడి మాట్లాడుతున్న ఫోటో, జీ జిన్పింగ్, పుటిన్ అండ్ మోదీ కలిసి నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుతున్న ఫోటో చూసి ట్రంప్ కి డెఫినెట్ గా కోపం వచ్చి ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పారు కూడా, we have driven India into the arms of the Chinese. అంటే మేము తెలిసిపోయింది వాళ్ళు చేసిన తప్పని తెలిసిపోయింది. కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కావాలనుకున్నారు అమెరికా. అంటే చాలా సంవత్సరాల నుంచి సక్సెసివ్ అమెరికన్ గవర్నమెంట్, ఒబామా ఉండొచ్చు, క్లింటన్ ఉండొచ్చు, బైడెన్ ఉండొచ్చు, బుష్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఏమేంటంటే భారతదేశాన్ని రష్యా అండ్ చైనా నుంచి బయటికి తీసుకురావాలి. రష్యా నుంచి ఎప్పుడో మనం క్లోజ్ ఉన్నాం, మన ఆయుధాలను ఎక్కడి నుంచే కొంటాం, మన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడి నుంచే కొంటుండే మనం. తర్వాత చైనీస్ క్లోజ్ అయిపోయారు, చైనీస్తో మనం గొడవ జరిగినప్పుడు మళ్ళీ మన బిజినెస్ బంద్ చేసాం, మళ్ళీ అది గల్వాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెటిల్ చేసుకున్నాం. చాలా మటుకు చైనీస్ కంపెనీలు మనకు కావాలి, ఎందుకంటే మన టెలిఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి ఇప్పుడు కూడా ఇండిజనైజేషన్ తక్కువ, మన దేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ తక్కువ. ఈ మొబైల్ ఫోన్ కవర్ ఒకటి ఉంటుంది, ఆల్సో మన ఏషియన్ కంట్రీ అయినందుకు కొంచెం డిస్టెన్స్ పరంగా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. టచ్ స్క్రీన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, అది మన తయారు చేయలేదు, అక్కడి నుంచి వస్తాయి. సో అక్కడి నుంచి చిన్న చిన్న స్క్రూల్ నుంచి అన్ని అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం, ఇండియన్ కంపెనీస్ తయారు చేస్తున్నాం, టైం పడుతుంది అది. ఇప్పుడు పాసిబ్లీ బహుశా 65 ఎంత ఉంది ఇండిజనైజేషన్, 35 ఇప్పుడు కూడా చైనా నుంచి తెప్పించుకుంటున్నాం. చైనీస్ టెక్నీషియన్స్ కి వీసా ఆఫర్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయిపోయింది, వాళ్ళు వచ్చి సెటప్ చేయాలి కదా అదంతా, మనం వాళ్ళు వచ్చి సెటప్ చేయట్లేదు, మన ప్రొడక్షన్ ఆగిపోయింది దాంతో. ఇట్లాంటి చాలా ఇష్యూస్ వచ్చింది అనమాట. సో వాళ్ళే అమెరికా ఏమేంటంటే ఇండియాని దూరం తీసుకెళ్ళడం ఫ్రమ్ చైనా అండ్ రష్యా. కానీ దీంతో ఏమైంది, దీని ఆపోజిట్ ఎఫెక్ట్ జరిగింది. ఇప్పుడు మనం చైనాతో క్లోజ్ అయిపోయినా, రష్యాతో ఆల్రెడీ క్లోజ్ ఉన్నాం మనం. ఇప్పుడు మోదీ అన్న, మీరు ట్రంప్ అన్నారు ఇంకా కొనుక్కుంటే ఇంకా ఇస్తాను మీ మీద అని చెప్పారు. రష్యన్ ఆయిల్ కొనుక్కుంటే మనం కొనుక్కుంటున్నాం, ఏం చేయట్లేదు, తగ్గించాం కొంచెం, కానీ వీఆర్ నాట్ స్టాప్ బయింగ్ ఇట్ టోటలీ. జయశంకర్ గారు చాలా బాగా చెప్పారు, మన ఫారిన్ మినిస్టర్, దేశానికి మా దేశానికి ఏం బాగుపడుతుంది మేము అది తీసుకుంటాం, యూ కెనాట్ డిక్టేట్ టు అస్. మాకు క్రూడ్ ఆయిల్ తక్కువ రేట్లో దొరుకుతుంటే మేము
పంప్స్లో తక్కువ రేట్లు అమ్మగలము, లేకుంటే మేము 150 రూపాయలకి అమ్మాలి పెట్రోల్, మేము 100 రూపాయలకి 110 రూపాయలకి అమ్మగలుగుతున్నాం, ఎందుకంటే మేము రష్యా దగ్గర నుంచుకొని ప్రాసెస్ చేస్తున్నాం. మన ఇంకో ట్రిక్ ఆడాం, మనం అది దానికన్నా పెద్ద ట్రిక్ ఉండే. బైడెన్ చెప్పిన ట్రిక్ మనం ఆడాం. అంటే ఏంటి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకొచ్చి మన దగ్గర జామ్నగర్ కానీ మిగతా ప్లేస్లో ప్రాసెసింగ్ చేసి, మ్యాంగ్లూర్లో ప్రాసెసింగ్ చేసి యూఎస్కి అమ్మాం మనం రష్యన్ ఆయిల్. ఆలోచించండి, యూఎస్ బ్యాన్ పెట్టారు రష్యన్ ఆయిల్ మీద, ఎవరు కొనుక్కోకూడదు అంటే మనం వాళ్ళకి అమ్మాం తీసుకెళ్ళి. సో ఇది ఇంకో మ్యాటర్, ఎందుకంటే వాళ్ళు అంటున్నాడు సారీ ఇట్ ఇస్ ఇండియన్ ఆయిల్, ఇట్ ఇస్ ఇండియా నుంచి వస్తున్న డీజిల్, ఇండియా నుంచి వస్తున్న పెట్రోల్, సో మేమేం చేయాలి, యూరోప్కి అమ్మాం మనం. ఎందుకు యూరోప్, లాస్ట్ యుక్రెయిన్ కూడా అమ్మాం నవంబర్ దాకా. తర్వాత యుక్రెయిన్ చేసింది, అది రష్యన్ డీజిల్ తీసుకొచ్చి రష్యన్ క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసి డీజిల్ మాకు అమ్ముతున్నారు, ఆ డబ్బులు తీసుకెళ్లి రష్యాకి ఇస్తున్నారు, రష్యా మా మీద బాంబు వేస్తున్నారు. ఇండైరెక్ట్లీ మన మీద మనమే ఫండింగ్ చేసుకుంటున్నాం అది. సో వాళ్ళకి తెలిసిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ద టారిఫ్ ఇస్ ఆల్ అబౌట్ గేమ్. దీంట్లో ఇప్పుడు ప్రతి దేశం ఇంకో దేశంతో ఒప్పందం చేసుకుంటున్నారు, మనం కూడా అమెరికాతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా అది ఫైనలైజేషన్ స్టేజ్కి రాలేదు, ఎందుకంటే అమెరికాకి చాలా మటుకు మన అగ్రికల్చర్ ఫీల్డ్ ఓపెన్ చేయమంటున్నారు, మనం రెడీ కాదు. వీఆర్ నాట్ రెడీ టు ఓపెన్ అవర్ అగ్రికల్చర్ దగ్గర. మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయాలి మనం. రైస్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, మీరు చెప్పినట్లు ఎక్కువ ఉండొచ్చు, ఇట్లాని ప్రొటెక్ట్ చేయాలి దీన్ని. వాళ్ళు ఈ చైనీస్ లాగా వాళ్ళు వచ్చి డంప్ చేయడం మొదలు పెడితే మనం ఏం చేయలేము. అమెరికన్ అగ్రికల్చర్ చాలా ఎఫిషియెంట్, వాళ్ళ మెకనైజేషన్ చాలా హై లెవెల్లో. మన దగ్గర బహుశా పంజాబ్ లాంటి స్టేట్స్లో మెకనైజేషన్ చాలా బాగుంది, కానీ ప్రొడక్టివిటీ అప్పుడు కూడా అక్కడ ఎక్కువ లేదు. ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ హై ఇన్ అమెరికా. సో వాళ్ళ కాస్ట్ తగ్గిపోతుంది పర్ యూనిట్. ఓకే, వాళ్ళ డాలర్ టర్మ్స్ చూస్తే అప్పుడు కూడా ఎక్స్పెన్సివ్, కానీ స్టిల్ ఇట్స్ లెస్. వాళ్ళు రేపు వచ్చి సోయాబీన్ డంప్ చేయడము, మేజ్ డంప్ చేయడం మొదలు పెడితే మన లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, మన ఫార్మర్స్. అది పొలిటికలీ చాలా సూసైడల్ అయిపోతుంది, ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఫార్మర్, ఎందుకంటే 65% మంది మన ఇప్పుడు కూడా ఇండియాలో ఫార్మింగ్ మీద డిపెండ్ అవుతారు, పొలాల్లో పనిచేస్తారు. అట్లాంటి ఒక ఇండస్ట్రీ, అట్లాంటి ఒక సెక్టర్ని మీరు నెగ్లెక్ట్ చేయలేరు. చేస్తే ఆ గవర్నమెంట్ రేపు ఉండదు. సో దానికోసం మనం టారిఫ్ని కొంచెం తగ్గించి మాట్లాడుతున్నాం, కానీ ఫైనలైజ్ చేయలేదు ఇంకా. సరే, ఈ డిస్కషన్లో మీరు ఇప్పటికీ ఒక 2-3 సార్లు బైడెన్ గురించి మాట్లాడారు సార్. కొంచెం హిస్టరీ చూసుకుంటే గనక బైడెన్ కానీ అంతకుముందు చేసిన వాళ్ళు కెనడీ నుంచి చూసుకున్నా సరే, వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ ట్రంప్, ఎందుకు ఇతను ఇంత తిక్కతిక్కగా చేస్తుంటాడు? అండ్ ఆల్సో ఇంకొక థియరీ ఉంది, రీసెంట్ గా జరిగిన ఇంకో వీడియోలో కూడా మనం మాట్లాడాం. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా 2 సార్లకు మించి మనలాగా 5 సంవత్సరాలు కాకుండా వాళ్ళకి 4 సంవత్సరాలే ఉంటుంది ఆ టర్మ్. ఆల్రెడీ ఇది సెకండ్ టర్మ్ లో 1 సంవత్సరం అయిపోయింది, హార్డ్లీ ఇంకో 3 years ఉంటాడు. ఇతన్ని వెళ్ళిపోయే వరకు భరిస్తే చాలు అని కొందరు అనుకుంటున్నారు. బట్ దేర్ ఆర్ స్పెక్యులేషన్స్, దేర్ ఆర్ థియరీస్, ఇతను రాజ్యాంగాన్ని మార్చి 3rd టైం కూడా ఇతను వచ్చే విధంగా తను సవరణ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు నోబుల్ ఇవ్వాలి అని అడిగిన వాడు ఇది ఎందుకు చేయడు అని కూడా అంటున్నారు సార్. చేయలేరు, అది అమెరికాలో జరగదు, అదొకటి ఉంది. ఎందుకంటే మన వాళ్ళ గవర్నమెంట్ చాలా డిఫరెంట్. ఈవెన్ మనం కూడా మార్చలేము. మన దేశంలో ఆఫ్ కోర్స్ రెస్ట్రిక్షన్ లేదనుకోండి, వాళ్ళ దాంట్లో లేదు. అది కావాలంటే ఆయన చెంచాను ఒకటి పెట్టుకుంటాడు, అదొకటి ఉంటుంది. ఇప్పుడు జేడీ వాన్స్ లాంటి వాళ్ళు పెట్టుకుంటాడు, వాడు నా మాట వింటాడు. కానీ ఒకసారి ఆయన చేసి ఆ కుర్చీ మీద కూర్చున్నాడు, ఆయన మారిపోతాడు. నువ్వు ఎవరు అని అడుగుతాడు రేపు తిరిగి. అమెరికన్ ప్రెసిడెంట్ అనే కుర్చీకి ఉండే పవర్ అది. సో ప్రెసిడెంట్ ట్రంప్ అది చేయలేదు. సో ఇప్పుడు కొన్ని దేశాలు ఏమంటున్నారంటే, ఈయన ఉన్నదాకా భరిస్తాం, ఏం చేయాలి, ఓకే అప్పుడు దాకా నడిపించుకుందాం, దీని తర్వాత మనం చూపిద్దాం మన పవర్. కానీ మొన్న డావోస్లో జరిగిన మీటింగ్లో ట్రంప్ ఎందుకు దిగి వచ్చాడు కిందకంటే, గ్రీన్లాండ్ ఇష్యూలో ఇదే జరిగింది. యూరోప్ ఏమన్నారు, మీరు మా మీద గ్రీన్లాండ్ మేము సీజ్ చేసుకుంటాం, మేము మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసుకుంటాం అంటే మేము అందరు కలిసి మీ దగ్గర నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ పెట్టేస్తాం. ఎందుకంటే దానికన్నా ముందు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే, మీరు పట్టించుకోకపోతే గ్రీన్లాండ్ మీ మీద టారిఫ్ అయిపోతున్నాం, 100%, 200% అన్ని చెప్పాడు, ఏదో ఫిగర్లు చెప్పాడు. సో వీళ్ళేమన్నారు యూరోప్ అంటే, మేము మీతో ఒక ఒప్పందం చేసుకున్నాం, వాళ్ళు సైన్ చేసుకున్నారు టారిఫ్ డీల్. మళ్ళీ దాని శాంక్టిటీ ఏంటి, మీరు సైన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రూల్ మార్చేస్తున్నారు, ఎందుకు సైన్ చేస్తాను, సైన్ చేయక్కర్లేదు కదా. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న లేసి సడన్ గా మీకు 3 బాగాలేకపోతే తీసి ఇంకో 100% ఏరా అంటారు, మళ్ళీ వాల్యూస్ కి మోరల్స్ కి కట్టుబడినప్పుడు ఇంకప్పుడు. సో దర్స్ నో శాంక్టిటీ ఫర్ ద డాక్యుమెంట్, పేపర్కి విలువ లేదు, సైన్ చేసే పేపర్కి. సో ఇమ్మీడియట్ గా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, అమెరికన్ స్టాక్ మార్కెట్. వాళ్ళకి తెలిసిపోయింది అమెరికాలో ఉన్న ప్రోడక్ట్స్ యూరోప్లో అమ్మలేము, యూరోప్ నుంచి పంపించే ప్రోడక్ట్స్ అమెరికన్ కంపెనీస్ లో వాడుకుంటారు చాలా మటుకు, కాస్ట్ డిఫరెన్స్, అది మనం కొనలేము. మళ్ళీ మన చైనా దగ్గర మిగతా వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ మన ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది, 6 నెలలు పడతాయి రికవర్ కావడానికి. మొత్తం స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. యాజ్ హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ డావోస్ లో. దానికోసం ఇమ్మీడియట్లీ క్వైట్ అండ్ డౌన్ అయ్యి
వీఆర్ నాట్ టేకింగ్ గ్రీన్లాండ్స్, మేము మాట్లాడుతున్నాం యూరోపియన్ యూనియన్ తో అన్నాడు. దానిపైన ఎంతో ఆశ కూడా ఉండేది ట్రంప్ కి. సెంటర్ పెట్టాలి. అది గ్రీన్లాండ్ అనేది ఇంకో కాన్సెప్ట్. అది ఈ గోల్డెన్ డోమ్ అని చెప్పుకుంటున్నాడు చూడండి, అది నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా డెవలప్ చేయలేము. ఆ టెక్నాలజీ రాలేదు మనకి, వాళ్ళకి లేదు ఆ టెక్నాలజీ ఇంకా. అమెరికా కాన్సెప్ట్ వైస్ వచ్చింది, బట్ ఒక బేస్ అయితే స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది అతను. కావాలంటే వాళ్ళు ఐరన్ డోమ్ కొనుక్కోవచ్చు. ఎవరి దగ్గర? ఇజ్రాయెల్ దగ్గర. వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ ఆ టెక్నాలజీ. కానీ ఇప్పుడు అమెరికాని ఎవరు అటాక్ చేయరు. అమెరికాకి ఒక పారనోయ ఉంది. రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశారు, రేపు మా మీద కూడా చేయొచ్చు. ఓకే, గోల్డెన్ డోమ్ పెట్టుకుంటే అయిపోతుంది. గోల్డెన్ డోమ్ మీరు గ్రీన్లాండ్ లో పెట్టుకుంటారు, ఇటువైపు నుంచి ఫైర్ చేస్తే, అలాస్కా వైపు నుంచి ఫైర్ చేస్తే ఏం చేస్తారు? అక్కడ రష్యా ఇటు వైపు కూడా ఉంది కదా. అలాస్కా రష్యన్ టెరిటరీ ఉండే, వాళ్ళు అమ్మేసుకున్నారు 1800s లో అమెరికాకి. సో రేపు ఇటువైపు నుంచి ఫైర్ చేస్తే అక్కడ గోల్డెన్ డోమ్ పోతుంది, అప్పుడు గ్రీన్లాండ్ లేదు కదా, గ్రీన్లాండ్ ఇటువైపు ఉంది. ఇది ప్రాబ్లం. సో ఒక పారానాయిడ్ ఏం చెప్తారు ప్రెసిడెంట్, ఆయన స్టేజ్ మీద వెళ్ళి గ్రీన్లాండ్ బదులు ఐస్లాండ్ అని చెప్పాడు 5 సార్లు. ఎందుకు రాని వల్ల వాళ్ళ ప్రెస్ సెక్రటరీ అడిగితే అక్కడ ఐస్ ఉంది కదా చాలా, దానికోసం ఐస్లాండ్ అన్నాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా అయిపోయింది. ఇంకోటి కాన్సెప్ట్ కూడా అండి, మీరు అది అబ్జర్వ్ చేస్తారో లేదో, డ్రగ్స్ గురించి మాట్లాడాడు, ఫార్మస్యూటికల్స్. ఏమన్నా అంటే మా దగ్గర నేను 100% తగ్గించాను రేట్స్ అన్నారు. ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ని, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, షెడ్యూల్ H డ్రగ్స్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తారు ఆ మెడిసిన్స్. కొన్ని మెడిసిన్స్ మనం ఓవర్ ద కౌంటర్ తీసుకుంటాం, డోలో లాంటి మెడిసిన్స్ చెప్తే ఆడు ఇచ్చేస్తాడు, ప్రిస్క్రిప్షన్ అడగాడు. ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ని నేను 100% తగ్గించాను రేట్ అన్నాడు. సో దే వాజ్ అ మ్యాథమెటిషియన్ మొన్న ఒక షోలో డావోస్ లెక్చర్ కాగానే అన్నారు, 100% తగ్గించడం అంటే ఒక ప్రోడక్ట్ విలువ 0 అయిపోతుంది. ఓకే, యూ డిడ్ ఎంపీసీ ఎగ్జాక్ట్లీ. సో అయిపోతుంది, 0 అయిపోతుంది. అంటే మీరు ఫ్రీగా అమ్ముతున్నారా మెడిసిన్స్? కాదు. అండ్ ఫార్మా ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది లైక్ హ్యావ్ టు రన్ ఎవర్ గ్రీన్ కాదు, దానికి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకసారిగా ప్రాబ్లం క్రాష్ అయిపోయి కూడా ఉండొచ్చు కదా సార్. ఏంటి ఏం జరుగుతుంది? అదే అప్పుడు స్టేజ్ మీద ఆయన నిలబడి ఒక నంబర్ చెప్పాడు, మేము ఒక ప్రోడక్ట్ $10 అమ్ముతున్నాం యూఎస్, అండ్ మై యూఎస్ కన్స్యూమర్స్ ఏమంటున్నారంటే ఆ మెడిసిన్ చాలా ఎక్స్పెన్సివ్, $10 మీరు రేట్ తగ్గించి $5 చేయండి అన్నారు. అది వస్తుంది, ఫ్రాన్స్ నుంచి వస్తుంది ఆ మెడిసిన్. సో ఇనఫ్ ఫోన్ పెట్టాడు. ఓకే, మన కేబీసీలో చేసినాడు, ఫోన్లో కావు మ్యాక్రాన్కి ఫోన్ వచ్చాడు. మ్యాక్రాన్ దగ్గర చెప్పాడు, అన్ని స్టేజ్లో చెప్తున్నాడు. ఆలోచించండి, ఈ స్టాండింగ్ బిఫోర్ అ బిజినెస్ ఆడియన్స్, బిఫోర్ అ వరల్డ్ అండ్ డావోస్, ఇదన్నీ డైలాగులు కొడుతున్నాడు. నేను మ్యాక్రాన్ దగ్గర చెప్పాను, నువ్వు రేట్ తగ్గించాల్సిందే. మ్యాక్రాన్ అన్నాడు, లేదు నేను తగ్గించలేనాడు. ఒక పని చేయి, నువ్వు $5 అమ్ముతున్నావు కదా ఫ్రాన్స్లో ఇదే ప్రోడక్ట్, నువ్వు దాన్ని $50 చేయి అన్నాడు. అది ఎట్లా చేస్తాను నేను? మా ప్రజలకు మేము ఇవ్వాల్సింది $5 నుంచి $50 చేస్తే మీకేం బెనిఫిట్ అన్నాడు. అప్పుడు మా ప్రజలు అంటారు, చూడండి అక్కడ $50 అమ్ముతున్నాడు, నేను చెప్తాను మా ప్రజలకి, యూఎస్ వాళ్ళకి, అదే $50 ప్రోడక్ట్ మీకు $10 నేను యూఎస్ లో అమ్ముతున్నాను. చూడండి, ప్రెసిడెంట్ లాగా మీమర్లా బిహేవ్ చేస్తున్నాడు సార్. ఇది మన ఎమ్మెల్యే అడుగుంటలో దాసనారాయణరావు గారు చేసిన డైలాగ్ ఇది. ఇడ్లీది ఇదే పరిస్థితి. ఆల్రెడీ $10 ఉంది ఇక్కడ, దాన్ని తగ్గించడానికి అడిగితే మీరు వాన్ రేట్ పెంచి మీ రేట్ తక్కువ అని చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా అమెరికన్ కన్స్యూమర్ 10 వేస్తున్నారు. సో ఇమీడియట్లీ ఫ్రెంచ్ పెద్దగా ఉందంటే పక్కన ఒక పెద్ద గీత గీసినట్టు. అదే మ్యాథమెటిక్స్ లో ఒకసారి మనకు కాంటెస్ట్ లో ఉంటుంది ఇది. సో ఇమీడియట్లీ ఫ్రెంచ్ మెడికల్ సెక్టర్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఫార్మస్యూటికల్ సెక్టర్ వాళ్ళు అన్నారు, మేము ఎప్పుడు రేట్ పెంచలేదు, ఈయన రేట్ మేము లాస్ట్ 10 సంవత్సరాల్లో రేట్ ముట్టలేదు. మా దగ్గర డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనే అథారిటీ ఉంది, మన దేశంలో కూడా ఉన్నది. వేర్ దే డిసైడ్ ద కాస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ యాన్యువల్లీ, దే విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ఏ పేటెంట్, నాన్ పేటెంట్, ఆఫ్ పేటెంట్ అన్ని చూసి వాళ్ళు ఇస్తారనమాట, మీ ప్రొడక్షన్ కాస్ట్ అంతా. ఇది ఉంది మా దగ్గర. అసలు మేము రేట్ ఎక్కడ పెంచలేదు. వాట్ ట్రంప్ ఇస్ సేయింగ్ ఇస్ టోటలీ రాంగ్. ఆలోచించండి, మీరు ఒక ప్లాన్డ్ గా నోటికి వచ్చింది మాట్లాడేస్తూ, యూ కాంట్ డూ దాట్. ఒక రోజు పిల్లి తెల్లదంటారు, నెక్స్ట్ డే అంటారు అదే పిల్లి నల్లదంటారు. ఇది ఏంటిది? యూ డిసైడ్ వన్స్ ఫర్ అది నల్లదని తెల్లదని. మీరు అది కాదు గ్రే అంటే ఓకే విల్ యాక్సెప్ట్ గ్రే కలర్ అని. అది లేదు ఇది లేదు అన్ని మాట్లాడుకుంటూ పోతే ఆ స్టేజ్ మీద వెళ్ళి ఆయన అట్లా నోటికి వచ్చి ఏది వచ్చినట్టు వాగుతూనే వెళ్తున్నాడు. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం కదా సార్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ని ఇంత కామెడీగా తీసేసుకోవడం కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. దట్ మైట్ బి బైడెన్, దట్ మైట్ బి కెనడీ, ఆ తర్వాత మధ్యలో వచ్చిన ఇంకెవరైనా కానీ. ఎందుకంటే వీళ్ళందరూ కంపేర్ చేస్తున్నది మిగతా హెడ్స్ ఆఫ్ స్టేట్ తో. అక్కడ చాలా మంది మాట్లాడారు, కార్నీ మాట్లాడారు కెనడా నుంచి, ఈయన జర్మన్ ఛాన్సలర్ మాట్లాడారు, యుఎస్ నుంచి కొంతమంది న్యూసమ్ ఆయన మాట్లాడారు, వన్ ఆఫ్ దర్ గవర్నర్స్. ఇదందరూ చేశారు. వీళ్ళు ఈయన మాట్లాడారు, ఫ్రెంచ్ మ్యాక్రాన్ మంచి సన్ గ్లాసెస్ వేసుకొని మాట్లాడారు.
ఆయన మీద కూడా జోక్ కట్టాడు, సన్ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నారు, ఆయనకు యాక్చువల్లీ ఐ ఇన్ఫెక్షన్ ఉండే, దానికోసం సన్ గ్లాసెస్ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ సన్ గ్లాసెస్ కంపెనీ విలువ ఆల్మోస్ట్ 40% పెరిగిందంట వాళ్ళది మార్కెట్ షేర్ సడన్ గా ఈ గ్లాసెస్ పేరు మీద. ఆలోచించండి ఎట్లంటే బెనిఫిట్ ఎవరికి వస్తుంది అనేది. సో ట్రంప్ అనే ఒక వ్యక్తి ఒక స్టెబిలిటీ లేదు ఆయనకి, ఎస్పెషలీ వెన్ యూఆర్ అమెరికన్ ప్రెసిడెంట్ మీకు స్టెబిలిటీ ఉండాలి. మీరు చెప్పిన మాటకి ఎలిగెన్స్ క్యారీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక మీరు ఇవాళ చెప్పిన మాట ఎస్ ఐ స్టాండ్ బై ఇట్ అని చెప్పాలి. అది కాకుండా నేను ఇవాళ చెప్పాను, నేను ఎప్పుడు చెప్పాను, నేను చెప్పలేదు అట్లా. చిన్నపిల్లలు అంటారు చూడండి కొట్లాడినప్పుడు ఏం చెప్పలేదు అట్లా, నేను సరే చెప్తే చెప్పిన అంతే నాకు గుర్తులేదు అంతే. కానీ ఇప్పుడు 200% రేపటి నుంచి పొద్దున్న నుంచి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు, కంపెనీలు ఎట్లా ప్లాన్ చేస్తారు, అవుట్పుట్ ఎట్లా ప్లాన్ చేస్తారు, కన్స్యూమర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏం లేదు ఆయనకి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆయనకు ఒక్కటే ఫిలాసఫీ ఉంది. కానీ అమెరికన్ డ్రీమ్ ఇస్ ఓవర్, నాట్ జస్ట్ ఫర్ ఇండియన్స్, ఈవెన్ ఫర్ అమెరికన్స్. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎడ్జ్ మీది పోయింది. నేను చెప్పాను చూడండి, ఒక ప్రోడక్ట్ మీరు $10 తయారు చేస్తే అది బయట $5 తయారు అవుతుంది. న్యాచురల్లీ కన్స్యూమర్ ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్లో ఉన్నారు ఇవాళ, ఆయన కొనుక్కుంటాడు అంతే. మన దగ్గర కూడా అంతే కదా. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మనం కంపేర్ చేస్తాం యూజువలీ. ఇప్పుడు ఇట్ ఇస్ అ నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్, బ్రాండెడ్ ప్రోడక్ట్ కాకున్నప్పుడు అది ఎంత, ఇది ₹50 కిలో, ఇదంతా 45, బాగుంది కదా ఇది 45 తీసుకుందాం, ₹5. యూఆర్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఫ్యాక్టర్. క్వాలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు కార్ కొనుక్కున్నప్పుడు మీరు క్వాలిటీ చూస్తారు, ప్రైస్ అంతా డిఫరెన్స్ లేకున్నా కానీ క్వాలిటీ మీద చూస్తారు. ఇది సేఫ్టీ ఫీచర్స్ ఏముంది, బ్రాండ్ నేమ్ ఎట్లా ఉంది, ఇంటర్నేషనల్ ఎట్లా అమ్ముడుపోతుంది, ఇది అనేది మీరు చూస్తారు అనమాట. ట్రంప్కి అది లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఎస్ అమెరికన్ ఎకానమీ ఇస్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్, నో డిస్ప్యూట్ దాంట్లో. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో టెక్నాలజీని చాలా వాడుకున్నారు. ఆల్ ద టాప్ టెక్నాలజీ కంపెనీస్ అందరు అమెరికాలో ఉన్నారు. మనం తర్వాత మెల్లగా దిగాం. మనం ఇప్పుడు కూడా మన ప్రోడక్ట్స్ లో రాలేదు, మన సర్వీసెస్ లో ఉన్నాం. మనకు ఐపాడ్ తయారు చేయడము, ఒక ఐప్యాడ్ తయారు చేయడము, లేకుంటే ఏదైనా ప్రోడక్ట్ మనం తయారు చేయలేదు. బేబీ లేదు, ఒక క్రియేటివ్ బేబీ లేదు, జస్ట్ గివింగ్ సర్వీసెస్ అంతే. కాస్ట్ ఆర్బిట్రాజ్ మీద అక్కడ $50 పని చేపిస్తుంటే గంటకి మనం $10 చేసిస్తాం. దట్ ఈస్ అవర్ అడ్వాంటేజ్ అంతే, ఇంకేం లేదు. ఆ హైటెక్ సిటీలో $10 చేస్తాం అదే పని. బట్ యూఎస్ లో పని చేయాలంటే $50 ఇవ్వాలి. ఇప్పుడు ఈ న్యూ రిఫార్మ్స్ వల్ల ఆ బ్రెయిన్ డ్రైన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ ఉన్న H1B వీసా అలా పైన పనిచేస్తున్న వాళ్ళు కానీ, కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఈవెన్ ద ఫీజ్ 40,000 ఏదో అయిందంట. దానివల్ల మళ్ళీ జాబ్స్ వస్తాయో రావో అది సెకండరీ, అసలు కట్టడమే 40,000 కట్టాలి. అండ్ ఒకసారి రిజెక్షన్ అయిందంటే మళ్ళీ ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఇందాక మీరు అన్నట్టు డాలర్ డ్రీమ్స్ ఆర్ ఓవర్ అన్నట్టుగా మన ఇండియన్స్ కి ఒక మెంటాలిటీ ఉంటుంది, ఓకే అమెరికా సంబంధం అని చెప్పేసి. ఫ్యూచర్ లో ఒక 1-2 years వరకు ఆ మాట వినపడదేమో కదా సార్. ఎందుకంటే హార్లే డేవిడ్సన్ అనేది ఎలాగైతే ఒక ప్రోడక్ట్ లాగా, ఒక కాస్ట్లీ ప్రోడక్ట్ లాగా, NRI సంబంధం అనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ అదే అవుతుందేమో అనుకుంటా. గుజరాతీస్ అండ్ పంజాబీస్ ఎప్పుడు కెనడా అండ్ అమెరికన్ డ్రీమ్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును, ఎప్పటి నుంచో డిఫరెంట్ రీజన్. గుజరాతీ ట్రేడింగ్కి వెళ్తారు, పంజాబీస్ ఫార్మింగ్కి వెళ్తారు, ట్రక్ డ్రైవింగ్కి వెళ్తారు వాళ్ళు. కానీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఐటీ సెక్టర్లో వెళ్ళడం పెద్ద ఒక డ్రీమ్, డాలర్ డ్రీమ్స్. ఒక పెళ్లిలో 2-3 కలిస్తే ఏం అడుగుతారు ఫస్ట్, మీ కొడుకు ఎక్కడ ఉన్నారండి, మీ కూతురు ఎక్కడ ఉన్నారండి, బెంగళూరా, యుఎస్కి వెళ్ళలేదా, ఇది డైలాగ్. ఈ యుఎస్కి వెళ్ళడం, అక్కడ వెళ్ళి పెట్రోల్ బంక్ లో పని చేస్తాడా, సూపర్ మార్కెట్ లో పని చేస్తాడు, అది ఇంకోది, వెళ్ళరు. ఇదే కదా పాట. సో నేను చెప్పేది మంచిది, ఇట్స్ గుడ్. వన్ వే ఇట్ ఇస్ వెరీ గుడ్ దట్ దిస్ హ్యాపెన్. ఎందుకంటే ట్రంప్ అఫ్ కోర్స్ ఆయన ఆడియన్స్ చూసుకుంటున్నారు, వాళ్ళ పాపులేషన్ చూసుకుంటున్నారు, వాళ్ళ ఓటింగ్ పాపులేషన్ చూసుకుంటున్నారు, దాంట్లో తప్పేం లేదు. బంగ్లాదేశ్ వాడు వచ్చి మన చేస్తున్న $1000 నేను 500 చేస్తా అంటే మా 500 పెట్టుకుంటాడు వాడిని. దట్ వీ వోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. కొడుతున్నాం మనం ఇప్పుడు, వాళ్ళని వస్తే కనిపిస్తే కొడుతున్నారు రోడ్డు మీద, అది జరుగుతుంది ఇప్పుడు. అదే అమెరికాలో చేస్తున్నారు మీతోని. సో మీరు ఎస్ వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి, అక్కడ వెళ్ళి ఏం చేస్తారు, MS ఎందుకు వెళ్తారంటే అక్కడ దాని తర్వాత PhD లేకుంటే ఇంకేదైనా కోర్స్ చేసి లాస్ట్ లో ఎట్లనే ఒక OPT తీసుకొని దాని తర్వాత ఒక H1B అప్లై చేసి దాని తర్వాత గ్రీన్ కార్డ్ దొరికింది, దాని తర్వాత సిటిజన్షిప్ దొరుకుతుంది. లాంగ్ రోడ్ అది, ఒక అమెరికన్ డ్రీమ్ అది. మీ భారతదేశంలో ఉంటారంటే కాదు. మా పక్కనోడు వెళ్ళిండు, వాడు ఎంత పెద్ద సంపాదించుకున్నాడు, 2 ఇల్లు తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, పెద్ద కార్లు తీసుకున్నాడు, ఇది అమెరికన్ యాక్షన్ తో మాట్లాడుతారు. ఇది వాళ్ళ డ్రీమ్ అనమాట. వాడు కూడా అట్లని కావాలి. పేరెంట్స్ కూడా అంతే. వాడు పక్కనోడు పోయిండు, పక్కన ఇల్లు అబ్బాయి పోయిండు, అమ్మాయి పోయిండు, వాళ్ళు చూడు ఎంత బాగుండు, వాళ్ళు అక్కడ US లో అంట ఇంత పెద్ద కార్లు ఉన్నాయి, ఫోటోలు పంపిస్తున్నారు, Facebook లో వేస్తున్నారు, పిల్లలు కూడా క్యూట్ గా మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ ద డ్రీమ్. నోబడీ సెయింగ్ డోంట్ గో, ఎవరు చెప్పట్లేదు వెళ్ళకూడదని. కానీ మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ ఉద్యోగం తీసుకుంటే వాళ్ళు ఊరుకోరు. దాంట్లో ట్రంప్ ని కూడా తప్పట్లేదు. అలాగైతే స్థానికంగా మన ఉద్యోగాలు తీసుకుంటే మనం దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ పీపుల్. వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది,
వాళ్ళ పిల్లలు కూడా కాలేజ్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకట్లేదు. సో దట్ ఈస్ వై ఆ క్యాంపెయిన్ లో, ట్రంప్ క్యాంపెయిన్ లో, మెగా క్యాంపెయిన్ లో అది వచ్చింది అనమాట. ఫస్ట్ లోకల్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, అంతే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ప్రొడక్షన్ తీసుకురండి తిరిగి అమెరికాకి. ట్రంప్ చెప్పింది చాలా మటుకు జరగలేదు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను తీసుకొస్తానో జరగలేదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తానో జరగట్లేదు. ఓన్లీ ప్లేస్ వెరీ సక్సీడెడ్ వెరీ వెల్ ఇస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. నివిడియా లాంటి కంపెనీస్ తీసుకొచ్చి, నివిడియా లాంటి కంపెనీస్ చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా స్టిల్ ద హోమ్ ఆఫ్ టెక్నాలజీ, దాంట్లో డౌట్ లేదు. కానీ చాలా మటుకు టుడే ఇప్పుడు కోవిడ్ తర్వాత స్పెషల్లీ మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ద బెడ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్క్ ఫ్రమ్ ద బాత్రూమ్ ఆల్సో, నో ప్రాబ్లం, బట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఆ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలా మటుకు జాబ్స్ విల్ గెట్ షిఫ్టెడ్ టు ఇండియా. ఇప్పుడు నిన్న కూడా చూశాను నేను ఒక ఆర్టికల్ చదివాను ఎకానమిస్ట్, దట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంతా ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అని. అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు డూ ఇట్. ఒకటి చాట్ జీపీటీ ఇట్లాంటి AI టూల్స్ వచ్చిన తర్వాత కోడింగ్ లేదు, ఇప్పుడు కోడింగ్ అనే ఉద్యోగం లేదు, కోడింగ్ పోయింది. ఒకటే స్ట్రోక్ లో కోడింగ్ ఇస్ అవుట్. ఇన్ని సంవత్సరాల నుంచి కోడింగ్ నేర్చుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు కూడా కాలేజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు రేపు? ఇంకా చదువుకుంటున్నారు యాక్టివ్ గా ఇప్పుడు కూడా. 30 లక్షల మంది వస్తారు కదా సార్ బయట, ఈజీ. మన దగ్గర 180,000 మంది బయటకు వస్తారు. తెలంగాణలో చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ రంగారెడ్డి, మల్కాజిగిరి, మెడ్చల్ మల్కాజిగిరి చుట్టుపక్కల ఉన్న దాని నుంచి వస్తారు. 10-15 కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర. సో అట్లాంటి పరిస్థితుల్లో వాట్ ఆర్ యు డూయింగ్? సో అట్లాంటి వాళ్ళ పనికి ఉద్యోగం రాదు. వరల్డ్ ఇస్ చేంజింగ్, లోకం రోజుకి మారిపోతుంది అనమాట. యూ హ్యావ్ టు కీప్ ఇన్ ట్రాక్, యూ హ్యావ్ టు కీప్. ఒక ఉద్యోగం అనేది పర్ వీక్ చేంజ్ అవుతుంది, పర్ మంత్ చేంజ్ అవుతుంది, పర్ ఇయర్ చేంజ్ అవుతుంది. మీరు దాన్ని బట్టి మీరు కూడా మార్చుకోవాలి, మీ అవుట్పుట్ మార్చుకోవాలి, మీ స్కిల్ మార్చుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ లో కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ అయిపోయి ఒక పోస్ట్ ఉంటుంది, దానికి 7,000 మంది పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు తీసుకుంటారు? ఎందుకు కావాలి? ఒకటి స్టెబిలిటీ, అంటే మీరు జీతం వస్తుంది, పని చేస్తేనే, పని చేయకపోతే 2 జీతాలు వస్తాయి మీకు. హాలిడేస్, ఓకే, మీకు సాక్ చేయరు, మిమ్మల్ని ఎవరు పంపారు ఇంటికి పంపారు పని చేయకపోతే. కావాలంటే లంచాలు కూడా తీసుకోవచ్చు కొంచెం అక్కడ ఇక్కడ, అది కూడా ఈజీ ఉంది. ఇంకా అన్ని ఉన్నాయి. దానికోసం గవర్నమెంట్ ఉద్యోగం. లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక నార్మల్ స్కిల్డ్ మనిషి గవర్నమెంట్ ఉద్యోగంకి ఎప్పుడు వెళ్ళాడు. ఎందుకంటే మీకు ఒక లెవెల్ ఉంటుంది, మీ ప్రమోషన్ అంతే. మీరు ఒక IAS ఆఫీసర్ కాలేరు. మీరు IAS ఆఫీసర్ మీ తల మీద కూర్చుంటాడు ఎట్లయినా. మీ పైన చాలా మంది ఉంటారు అట్లాంటి సీనియర్ వాళ్ళు. స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, సెంట్రల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. మీ గ్రోత్ లిమిటెడ్. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇది ఒక్కటే ఉంది స్టెబిలిటీ. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. లేకుంటే IT సెక్టర్ ఇంతమంది ఎందుకు వెళ్తారు? వాళ్ళ జీతం చూసి వెళ్ళారు అక్కడికి. ఇక్కడ నేను 40 సంవత్సరాలు ఇక్కడ కలెక్ట్ చేసిన జీతము నేను 10 సంవత్సరాలు సంపాదించుకుంటాను, అక్కడికి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు. ఇది వాళ్ళ అవుట్లుక్ అన్నమాట. దట్స్ ద మెయిన్ థింగ్. సో ట్రంప్ చేస్తున్న దానికి టారిఫ్లకి ఆయన దిగొస్తారు కిందకి డెఫినెట్ గా, ఇప్పుడు కాకుండా రేపు. ఎందుకంటే అమెరికన్ కన్స్యూమర్ కూడా వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ తగ్గించాలని ఉంది వాళ్ళ దాంట్లో కూడా. సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ దే వాంట్ బ్రింగ్ డౌన్ ద బిల్, గ్రాసరీ కానీ మిగతా కానీ ఏదైనా కానీ. దానికి వాళ్ళు డెఫినెట్ గా ప్రెషర్ పెడుతున్నారు. ట్రంప్ ఏం చెప్తారు, కొన్ని ప్లేసెస్లో అలౌ చేస్తున్నారు, కొన్ని అలౌ చేయట్లేదు. కానీ వరల్డ్ ఇస్ వన్ ప్లేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటే అది పోయింది ఇప్పుడు. అందరూ వాళ్ళ పని చూసుకుంటున్నారు. ప్రతి దేశం మేము మా ప్రజలను ఎట్లా కాపాడుకోవాలని చూస్తున్నారు. సో విన్నారు కదా, ఏదైనా సరే పెరుగుట విరుగుటకే. సో కొన్ని రోజుల వరకు డాలర్ డ్రీమ్స్ కి, NRI లైఫ్ కి, ఆ ఎంటైర్ డ్రీమ్స్ కి చిన్న పాజ్ ఇవ్వండి. వీలైతే ఇక్కడే ఉండి ఇక్కడే ట్యాక్స్ కట్టి ఇంకేం చేయొచ్చు అనేది ఆలోచించండి. స్టే ట్యూన్ టు మహేష్ ఆన్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.